ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని కమెంట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇప్పుడు తన టోన్ను మార్చాడు, యూటర్న్ తీసుకున్నాడు. భారత్ మా వ్యూహాత్మకమైన మిత్రదేశం అని చెప్పి అమెరికన్ స్పోక్స్ పర్సన్ టామీ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎప్పుడైతే వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు వస్తున్నారు అనే న్యూస్ తెలుసుకున్నారో ఆ తర్వాత నుండి వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు, మాటలు మారుస్తున్నారు, తగ్గుతున్నారు. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఇంకా 8 అవర్సే అయ్యింది, ఇంకొన్ని రోజుల్లో ఇంకా ఎక్కువగా టారిఫ్లు విధిస్తాను అన్నాడు కదా. ఈ రోజు అమెరికా ప్లేట్ మార్చి కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. నిన్న రాత్రి మోడీ గారు పుతిన్ తో మాట్లాడారు. చాలాసేపు వీరి మధ్య డిస్కషన్ అనేది జరిగింది. ట్రేడ్ ను ఇంకా నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాలి అనే డిస్కషన్ జరిగింది. అలాగే అమెరికా ఇండియా పైన వేస్తున్న ఒత్తిడి గురించి కూడా డిస్కస్ చేశారు. ఇండియాను చూసి స్పెయిన్, స్విట్జర్లాండ్, కెనడా వంటి దేశాలు కూడా ముందుకొచ్చి మేము అమెరికాతో F-35 ఫైటర్ జెట్స్ ను కొనము, 1000 కోట్లు ఖర్చు పెట్టి అమెరికాతో మేము వ్యాపారం చేయము, ఎందుకంటే అమెరికా మా పైన టారిఫ్లు వేస్తోంది అని గట్టిగా నిలబడ్డాయి. సో ఈ విధంగా అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టపోయే ప్రమాదంలో ఉంది. సో టారిఫ్ అనేది అమెరికాకు బ్యాక్ ఫైర్ అవుతోంది. కొద్ది రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఈ టారిఫ్ అనే ఆటను మూసుకునే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి. అయితే ఈ 25% టారిఫ్ ఉంది కదా, ఇది కొన్ని రోజులు అలాగే కొనసాగుతుంది. మెల్లిగా దీన్ని కూడా తగ్గిస్తారు అన్నమాట. ఈ మార్పు మంచిదే, బికాజ్ ఇండియా వల్ల అమెరికా లక్షల కోట్లు సంపాదిస్తోంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ వీడియోలో దాని గురించి చెప్తా. చాట్ జీపీటీ లేదా ఓపెన్ ఏఐకు సీఈఓ అయిన శామ్ ఆల్ట్మన్ ఈరోజు చాట్ జీపీటీ 5 ను లాంచ్ చేసి భారత్ అనేది ఎమర్జింగ్ మార్కెట్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ చాలాసార్లు ఇలాన్ మాస్క్ ఇండియా వల్ల ఎన్నో లక్షల కోట్లు అమెరికా సంపాదించింది అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే అమెరికా సంపాదించే ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కళ్ళకు కనిపించవు. ఎవ్వరూ టచ్ చేయని టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఇండియాలో ఏముంది? డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ఇండియాతో ట్రేడ్ వార్ చేస్తున్నా కూడా అమెరికా యొక్క బిలియనియర్స్, టెక్ జైంట్స్, ఏఐలో ఎక్స్పర్ట్స్ అందరూ ఎందుకని ఇండియాను పొగుడుతున్నారు, ఎందుకని ఇండియా ఈజ్ అన్ గ్రేట్ మార్కెట్ అంటున్నారు, ఎందుకు ఇండియాలో టాలెంట్స్ ఉన్నాయి అంటున్నారు. దీని వెనుకున్న అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాక్ ఒకసారి చూడండి. ఇక్కడ పుతిన్ స్వయానా నడుచుకుంటూ వచ్చి అజిత్ దోవల్ గారిని కలిశారు. ఈ బాడీ లాంగ్వేజ్ లోనే 10 పేరాల స్క్రిప్ట్ రాయొచ్చు. దీనికి అర్థం ఏంటి అంటే, మీరు మాకు చాలా కావాల్సిన వారు, వెల్కమ్, లెట్స్ డిస్కస్. ఇన్ని రోజులు తప్పుడు వ్యక్తులతో సంసారం చేశారు, తప్పుడు వ్యక్తుల చుట్టూ తిరిగారు, ఇప్పుడైనా తెలుసుకున్నారు. రండి కూర్చుందాం, మ్యూచువల్ రెస్పెక్ట్ తో మాట్లాడుకుందాం. ఇదిగో ఈ టైంలో S-400 డెలివరీ ఇస్తాను, Su-57 యొక్క సోర్స్ కోడ్ ను కూడా షేర్ చేస్తాము. లెట్స్ ప్రొడ్యూస్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ టుగెదర్, లెట్స్ ఎక్స్పాండ్ అవర్ బిజినెస్. ఇలా ఎన్నో అర్థాలు పుతిన్ అండ్ అజిత్ దోవల్ గారి మీటింగ్ లో కనిపిస్తున్నాయి. అజిత్ దోవల్ గారి ప్రకారం పుతిన్ ఇండియాకు రానున్నారంట. 2021 తర్వాత పుతిన్ ఇండియాకు వస్తున్నారు. 2022 ఫిబ్రవరి తర్వాత ఎప్పుడైతే యుక్రెయిన్ యుద్ధం మొదలైందో అప్పటి నుండి పుతిన్ చాలా తక్కువ దేశాలకు వెళ్లారు. ఈయన గనుక ఇండియాకు వచ్చారా అమెరికాకు నిద్ర పట్టదు. న్యూస్ వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఒకవేళ పుతిన్ ఇండియాలో దిగాడు అనుకోండి, మామూలుగా ఉండదు. పుతిన్ ఇంతకు ముందు కూడా మనం ఆహ్వానించాం, కానీ పుతిన్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే, పుతిన్ పైన అంతర్జాతీయ చట్టాల్లో కేసెస్ ఉన్నాయి. ఈయన్ను వేరే దేశాల్లో అరెస్ట్ చేయాలి అని చెప్పి అరెస్ట్ వారెంట్స్ కూడా ఉన్నాయి. సో పుతిన్ ఇండియా పైన అనుమానపడ్డాడు. ఇండియా అమెరికాతో క్లోజ్ గా ఉంది కదా, ఒకవేళ ఇండియాకు వస్తే తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అన్నట్లు బయటకు చెప్పకపోయినా లోపలే అనుమానపడ్డాడు. కానీ ఇప్పుడు రష్యా మనల్ని నమ్ముతోంది. పుతిన్ ఇండియాకు రావడానికి సముఖంగా ఉన్నాడు. ఇండియా యొక్క పొటెన్షియల్ ను రష్యా గుర్తించింది. నిన్న వీడియోలో నరేంద్ర మోడీ గారు ఆగస్టు 31న జరిగే చైనాలో జరిగే SCO సమావేశానికి వెళ్లనున్నారు అని చెప్పా కదా. కొద్ది గంటల ముందు చైనా అఫీషియల్లీ మోడీ గారిని ఆహ్వానించింది. ఈ న్యూస్ చూసిన వెంటనే ఈ వీడియో యొక్క స్క్రిప్ట్ ను రాశాను. చైనా ఫారెన్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్ జియో జియాకున్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మీటింగ్ ఒక ఎజెండా ఏంటి అంటే, గ్యాదరింగ్ ఫర్ సాలిడారిటీ, ఫ్రెండ్షిప్ అండ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అని చెప్పారు. సాలిడారిటీ అంటే అమెరికా వల్ల, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వల్ల మీరు బాధపడ్డారు, మేము బాధపడుతున్నాం. అంతర్జాతీయ చట్టాలను ఒకే దేశం అంటే అమెరికా మాత్రమే రాయడం కారణంగా మేము ఇద్దరం బాధపడుతున్నాం. డాలర్ ద్వారా వ్యాపారం జరగడం వల్ల మేము ఇద్దరం నష్టపోతున్నాం. కలిసి దీని గురించి సంఘీభావాన్ని వ్యక్తపరుద్దాము. ఫ్రెండ్షిప్ కు అర్థం కలిసి స్నేహం చేద్దాం. ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కు అర్థం 2 దేశాలు లాభపడేలాంటి ఫలితాలను తీసుకువద్దామనే ఎజెండా పెట్టుకున్నారు. బట్ అగైన్ ఐ నో, మీ మనసులను నేను రీడ్ చేయగలను. చైనాను నమ్మగలమా అంటే చైనాను నమ్మలేము. అయితే చైనాలో మార్కెట్ ఉంది, చైనాతో ఎంగేజ్ అవ్వాలి. మనం ఇన్ని రోజులు చైనాను శత్రువుల్లా చూడడం కూడా కరెక్ట్ కాదు. అమెరికా అలా కాదు, చైనాతో సీక్రెట్ గా బ్రోమాన్స్ చేస్తోంది. అమెరికా చైనా మధ్య ప్రతి ఇయర్ 54 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది.
చైనాను పూర్తిగా నమ్మకపోయినా స్నేహం చేయడంలో తప్పులేదు. డేట్ చేసిన తర్వాతే కదా మ్యాచ్ అవుతామా లేదా అనేది తెలిసేది. డేట్కే వెళ్ళము అంటే ఎలాగా? చైనా ఇండియా మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ను కూడా మనం ఓపెన్ చేయాలి. ఇలా చేస్తేనే అమెరికా తగ్గుతుంది. అమెరికాకు అద్దం చూపించాలి అంటే దౌత్యపరంగా ఇలాంటి స్టెప్సే తీసుకోవాలి. కావాలనే చైనాకు దగ్గర అవ్వాలి. అమెరికా ఏమీ తక్కువ తినడం లేదండి. కావాలనే అసిమునీర్ను లంచ్కు పిలుస్తోంది. ఊరికే వాడిని మేపుతోంది. అమెరికాతో ఆయిల్ వ్యాపారం చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. ట్రంప్ కొడుకులు 4 కొడుకులు ఉన్నారు. 3 ఉన్నారు. దాంట్లో 2 పాకిస్తాన్లో క్రిప్టో బిజినెస్ చేస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనేది జియో పాలిటిక్స్లో E=MC² లాంటి చాలా ముఖ్యమైన ఫార్ములా. అయితే చైనా అమెరికాకు కూడా శత్రు దేశమే. సో చైనాతో ఎంగేజ్ అవడం అనేది చాలా ముఖ్యం. పుతిన్ ఇండియాకు రావడం అంటే జస్ట్ క్యాజువల్గా వచ్చి వెళ్ళడం లేదండి. MOUsలో సైన్ చేయనున్నారు. మేబీ SU-57 డీల్ను క్లోజ్ చేయనున్నారు. లాంగ్ టర్మ్స్లో డిఫెన్స్ డీల్స్ను చేయనున్నారు. 10 years లాంగ్ టర్మ్లో మార్కెట్ ఫ్లక్చువేట్ అయినా కాకపోయినా ఈ ధరలోనే ఆయిల్ను గ్యాస్ను అమ్ముతాను అనే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ను క్లోజ్ చేయనున్నారు. మనం అన్ని వస్తువులు రష్యా నుండి కొనడం కాదు, మనం రష్యాకు కూడా వస్తువులను అమ్మాలి. అప్పుడే మనం ట్రేడ్ డెఫిసిట్ను అంటే వ్యాపార లోటును తగ్గించగలం. మెడిసిన్స్ను మనం రష్యాకు అమ్మగలం. IT సర్వీసెస్ను ఎక్స్పోర్ట్ చేయగలం. రష్యా దగ్గర యువతే లేదు, మ్యాన్ పవర్ లేదు. రష్యాకు 10 లక్షల భారతీయ ఉద్యోగులు కావాలి. ఇండియా నుండి రష్యా మ్యాన్ పవర్ను హైర్ చేసుకోవచ్చు. వీసా రిస్ట్రిక్షన్స్ను తగ్గించి ఈజీ ఎంట్రీ ఇప్పించాలి. మనం రష్యా నుండి పచ్చి నూనె అంటే క్రూడ్ ఆయిల్ను కొంటున్నాం. కానీ ఈ పచ్చి నూనెను రిఫైన్ చేస్తే పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, కిరోసిన్ వంటివి బయటకు వస్తాయి. రష్యాలో శాంక్షన్స్ కారణంగా రిఫైన్ చేయడానికి కొత్త టెక్నాలజీస్ లేవు. రిఫైనింగ్ కంపెనీస్ అంతగా లేవు. మనం రష్యా నుండే క్రూడ్ ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్ను రష్యాకే అమ్మొచ్చు. ఈ విధంగా మ్యూచువల్లీ ట్రేడ్ డీల్స్ మనం రష్యాతో కూడా చేసుకోవాలి. అమెరికా పైన ఆధారపడకుండా రష్యాతో ఎంగేజ్ అవ్వాలి. అమెరికాకు అమ్మలేని ఆ $40 బిలియన్ రష్యాకు అమ్మాలి. ట్రేడ్ను డైవర్సిఫై చేసుకోవాలి. కొత్త మార్కెట్స్ను ఎక్స్ప్లోర్ చేయాలి. పుతిన్ ఇండియా విజిట్ అనేది అమెరికాకు జెండూ బాంబ్ మూమెంట్ లాంటిది. PM మోడీ గారు చైనాకు వెళ్లడం అనేది వైట్ హౌస్ కు మంచి న్యూస్ కాదు. కాబట్టి రంగంలో దిగి ఇండియా ఈజ్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అనే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. జస్ట్ $40 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము అని చెప్పి ఇండో పెసిఫిక్ ఓషన్లో వ్యూహాత్మకమైన ఒక స్నేహితుడిని కోల్పోయేలా చేశాడు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ను చాలా మంది విమర్శిస్తున్నాడు. ఈ వ్యక్తి ట్రేడ్ పైత్యం కారణంగా, టారిఫ్ పైత్యం కారణంగా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోందంట. వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క అప్రూవల్ రేటింగ్ పడిపోతోంది. 37%కు పడిపోయింది. ఇండియా, రష్యా, చైనా ఈ ముగ్గురి కలయిక డాలర్ హెజిమోనీకు చెక్ పెట్టగలదు. డొనాల్డ్ ట్రంప్ తనకు కావాల్సిన అగ్రి, డైరీ, అమెరికన్ కంపెనీస్ యొక్క వస్తువులను ఇండియాలో అమ్మాలి. ఇండియన్ ఫార్మర్స్ అండ్ ఇండియన్ డైరీ వర్కర్స్ యొక్క వ్యాపారాలను దొబ్బేయాలి అని చూస్తున్నాడు. రైతుల విషయంలో ఇండియా కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి అమెరికా యూటర్న్ తీసుకుని ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ చికెన్స్ అవుట్ అవ్వడానికి గల హిడెన్ సీక్రెట్, ఇండియాలో అమెరికన్ సోషల్ మీడియాకు చాలా డిమాండ్ ఉంది. ఓపెన్ AI ChatGPT యొక్క CEO శామ్ ఆల్ట్మ్యాన్, ఇతని నెక్స్ట్ ఇలాన్ మస్క్ అని పిలుస్తారు. ఇతని ఓపెన్ AI ను కాపీ కొట్టే డీప్ సీక్, మెటా, జెమినై ఇలా ఎన్నో చాట్ బాట్స్ ను తయారు చేశారు. ఏఐలో ఇతను తోపు లాంటి వాడు. ఇండియాలో పొటెన్షియల్ మార్కెట్ ఉంది. ChatGPTను US తర్వాత ఇండియన్సే ఎక్కువగా వాడతారు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. బిట్వీన్ ద లైన్స్ చదవండి. అమెరికన్ కంపెనీస్ అయిన గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఓపెన్ AI వీటన్నిటికీ చాలా పెద్ద మార్కెట్ ఇండియా. చైనా వాడు ఇవన్నీ వాడు. చైనా దగ్గర సపరేట్ సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. అయితే మనమే అమెరికన్ సోషల్ మీడియా సైట్స్ను తెగ వాడుతున్నాం. సో మనం దీని గనుక వెపనైజ్ చేయగలిగితే డిజిటల్ ట్యాక్సెస్ ద్వారా లేదా దీని యొక్క లైసెన్సెస్ ను క్యాన్సిల్ చేస్తే అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ను నష్టపోతుంది. దీనివల్ల అమెరికాకు చాలా పెద్ద నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇక్కడ ట్రేడ్ అంటే గూడ్స్ ఒకటే కాదు, సర్వీసెస్ కూడా ట్రేడే. అయితే సర్వీసెస్ ను వ్యాపారంగా చూడరు. అమెరికన్ కంపెనీస్ అయిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఫేస్బుక్ ఇలా దాదాపు 1600 కంపెనీలు, ఒకటి కాదు రెండు కాదు 1600 కంపెనీస్ ఇండియాలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ను ఓపెన్ చేసుకుని కూర్చున్నాయి. వీళ్ళు ఇండియా నుండి ఎలా డబ్బు సంపాదిస్తారు అంటే, ఉదాహరణకు గూగుల్ ఉంది. గూగుల్ కొత్తగా జెమినై అనే AI అసిస్టెంట్ యాప్ను తయారు చేయాలి అనుకుంది.
ఈ యాప్ అనేది అమెరికా, ఇండియా రెండు దేశాల్లో తయారు చేస్తారు. గూగుల్ కంపెనీ ఇండియాలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ను ఓపెన్ చేసింది. ఈ సెంటర్స్ లో తక్కువ సాలరీస్ లో ఇండియన్ ఎంప్లాయీస్ ను హైర్ చేసుకున్నారు. ఇండియన్ ఎంప్లాయీస్ కు శాలరీ యావరేజ్ గా 20 నుండి 25 లక్షలు ఇస్తారు. ఈ జీసీసీ సెంటర్స్ కు ఇండియన్ స్టేట్ గవర్నమెంట్స్ SEZ అంటే ట్యాక్స్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ను కల్పిస్తారు. ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తారు, ఫ్రీగా ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తారు. ఈ విధంగా జీసీసీ సెంటర్స్ చాలా ఈజీగా ఇండియాలో ఓపెన్ చేస్తారు. జెమినీ యాప్ ను అమెరికాలో కూర్చున్న ఇంజనీర్స్ 10 to 6 వరకు డెవలప్ చేస్తారు. అమెరికన్ టైం 10 to 6 వరకు డెవలప్ చేస్తారు. ఈవినింగ్ 6 తర్వాత వీళ్ళు పని చేయరు కాబట్టి ఆ మిగిలిపోయిన పనిని ఇండియాలో కూర్చున్న ఇంజనీర్స్ కు ఇస్తారు. అమెరికా వాడు వదిలేసిన పనిని ఇండియాలో కూర్చున్న ఇంజనీర్ కంటిన్యూ చేస్తాడు అనమాట. అంటే గూగుల్ కంపెనీ ఇక్కడ 24 hours వర్క్ చేస్తోంది. అంటే ప్రొడక్టివిటీ ఒకసారి చూడండి. గేమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ మనోళ్ళు తెలుసు కదా, ఫ్లెక్సిబుల్ గా పనిచేస్తారు. ఈ జెమినీ ప్రోడక్ట్ ను మనోళ్ళు ఉదయం నుండి రాత్రి వరకు పనిచేసి మళ్ళీ అమెరికన్స్ కి ఇస్తారు. ఈ విధంగా వీళ్ళు 24 hours వర్క్ చేసి ఒక యాప్ ను చాలా ఫాస్ట్ గా డెవలప్ చేస్తున్నారు. ఒకవేళ గూగుల్ కంపెనీ అమెరికాలోనే డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కి ఎంప్లాయీస్ ను హైర్ చేసుకోవాలి అనుకుంటే డబుల్ సాలరీస్ ఇవ్వాలి. అమెరికాలో యావరేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు 1 నుండి 1,20 లక్షలు ఇవ్వాలి. అదే ఇండియాలో అయితే 20 లక్షల సాలరీస్ కి చాలా మంది టాలెంటెడ్ ఇంజనీర్స్ వచ్చేస్తారు. డేలో అమెరికా ఓడి కొడితే అమెరికాలో నైట్ అయితే ఇక్కడ మనోళ్ళు కొడతారు. ఈ విధంగా జెమినీ యాప్ చాలా ఫాస్ట్ గా రెడీ అవుతుంది. ఈ విషయం కన్స్ట్రక్షన్ పనిచేసే బిల్డర్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారికి అర్థం కావడం లేదు. బిల్ గేట్స్, మార్క్, సత్య నాదెల్లా వీళ్ళని అడిగితే ఇది తెలుస్తుంది. ఈ విధంగా వీళ్ళు తక్కువ శాలరీస్ కు పని చేయించుకొని ఫాస్ట్ గా తమ యాప్స్ ను డెవలప్ చేసుకొని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మిగిలించుకుంటున్నారు, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకుంటున్నారు. ఈ జీసీసీ సెంటర్స్ లో తయారు చేసిన ప్రోడక్ట్స్ అమెరికన్ ప్రోడక్ట్సే. దీన్ని చేసింది ఇండియన్ ఇంజనీర్స్ అనమాట. దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తే అమెరికా ఒక జీడిపినే పెరుగుతుంది. ఎందుకు 1600 అమెరికన్ కంపెనీస్ క్యాపబిలిటీ సెంటర్స్ అని చెప్పి ఇండియన్స్ ని హైర్ చేస్తున్నారు, ఇండియాలోనే తమ కంపెనీస్ ను ఓపెన్ చేస్తున్నారు అంటే దీనికి గల కారణాలు 3. ఫస్ట్ మెయిన్ రీజన్, ఇండియన్స్ ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. చైనా, వియట్నాంలో స్కిల్ ఉంది కానీ ఇంగ్లీష్ వాళ్ళకు సరిగ్గా రాదు. సెకండ్ రీజన్ నమ్మకం, సెక్యూరిటీ, రిస్క్. ఇండియన్స్ నీతి నిజాయితీతో పనిచేస్తారు, ఇంటిగ్రిటీతో పనిచేస్తారు. గూగుల్ యొక్క ఐపీను అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీను మనోళ్ళు దొంగలించారు. మనోళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. బట్ చైనా వాడు అలా కాదు, దొంగలించేస్తాడు. జాతరలో జేబులు కొట్టేసినట్లు ఐపీలు చైనా వాడు దొబ్బేస్తాడండి. ఈ విషయం సత్య నాదెల్లా, బిల్ గేట్స్ వంటి వారికి చాలా బాగా తెలుసు. చైనాలో ఒక రూల్ ఉంది, ఐపీ ఎవడైనా కొట్టేసినా కేసు వేయడానికి లేదు. ఒకవేళ ఇండియాలో గూగుల్ ఐపీని ఎవరైనా కొట్టేస్తే కేసు వేయచ్చు, లీగలీ ఫైట్ చేయొచ్చు. ఈ విధంగా సెక్యూరిటీ అండ్ రిస్క్ విషయంలో ఇండియా ఇస్ నంబర్ 1 కంట్రీ కాబట్టి ఇండియాలో కంపెనీస్ ఓపెన్ చేస్తున్నారు, ఇండియన్ ఇంజనీర్స్ ను హైర్ చేస్తున్నారు. థర్డ్ రీజన్ ఫ్లెక్సిబిలిటీ. ఇది చాలా మెయిన్ రీజన్. ఇండియన్స్ మనోళ్ళు రాత్రుళ్ళు పగళ్ళు కష్టపడి పనిచేస్తారు. 6 గంటల కల్లా వెళ్ళిపోతాము అన్నట్లు కండిషన్స్ పెట్టారు. అయితే చైనా, వియత్నాం వాడు ఫ్లెక్సిబుల్ గా పనిచేయడు. వాడికి ఒకటి చెప్తే ఇంకొకటి అర్థమవుతుంది. సో అమెరికన్ ఆంట్రప్రినర్స్ కూడా బాగా తెలుసు ఇండియన్స్ లో టాలెంట్ ఉంది అని. లాస్ట్ రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఐఐటి, జేఈలో పాస్ అయితేనే టాలెంట్ ఉంది అని కాదు. బట్ అమెరికన్స్ ఏమని భావిస్తారు, ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఐఐటి, జేఈ వంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలాంటి ఎగ్జామ్స్ వీళ్ళు పాస్ అయి బయటికి వస్తున్నారు, వీళ్ళలో టాలెంట్ ఉంటుంది, వీళ్ళను చాలా ఈజీగా గ్రూమ్ చేయొచ్చు అని వీళ్ళు నమ్ముతున్నారు. ఇలాన్ మస్క్ ఆటో పైలట్ అనే ఒక టెక్నాలజీని స్టార్ట్ చేయడానికి హైర్ చేసిన మొదటి ఇంజనీర్ పేరు అర్జున్. ఇతను ఇండియన్. ఇలాన్ మస్క్ అర్జున్ ను పొగుడుతూ పెట్టిన ట్వీట్ చూడండి. ఈ కొత్త టెక్నాలజీ కోసం ఫస్ట్ గా అర్జున్ ని హైర్ చేశారు. ఇప్పుడు అర్జున్ ఈ ఆటో పైలట్ సిస్టమ్ కు లీడ్ అయ్యారంట. ఈ విధంగా ఇలాన్ మస్క్ కూడా అమెరికా ఇండియన్ టాలెంట్ వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తోంది అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇలాంటి అర్జున్స్ ఎంతో మంది అమెరికాకు కావాలి కాబట్టి అమెరికా మనతో గొడవలు పడదు. కొన్ని రోజులు నాటకాలు ఆడతారు, ఆ తర్వాత తగ్గిస్తారు. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టే అమెరికా యూటర్న్ తీసుకుంది. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.